శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తెలంగాణ రాజకీయాల్లో టీమిండియా మాజీ కెప్టెన్ ప్రస్తుత రాష్ట్ర మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ భవితవ్యంపై ఉత్కంఠ రేపుతోంది. ఆయన రాజకీయ ఇన్నింగ్స్కు గట్టి సవాల్ ఎదురవుతోంది. గతేడాది అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్కు రాజ్యాంగం విధించిన 6 నెలల గడువు ఇప్పుడు ఉరితాడులా మారుతోంది. ఈ నెల 30వ తేదీలోపు ఆయన చట్టసభకు ఎన్నిక కాకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో గాంధీ భవన్ నుంచి రాజ్ భవన్ వరకు ఈ డెడ్ లైన్ రాజకీయం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. భారత రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం ఏ సభలోనూ సభ్యుడు కాకుండా మంత్రి పదవి చేపట్టిన వ్యక్తి 6 నెలలలోపు తప్పనిసరిగా ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అజారుద్దీన్ విషయంలో ఈ గడువు ఈ నెల 30తో ముగుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో అసెంబ్లీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోవడంతో ఆయన ముందున్న ఏకైక మార్గం శాసన మండలి. అయితే అక్కడే అసలు కథ అడ్డం తిరిగింది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉన్నప్పటికీ జెడ్పీ ఎన్నికలు పూర్తి కానందున అక్కడ ఓటింగ్ సాధ్యం కాదు. దీంతో ఇప్పుడు అజారుద్దీన్ భవితవ్యం పూర్తిగా గవర్నర్ కోటాపైనే ఆధారపడి ఉంది. అయితే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల భర్తీ వ్యవహారం గత కొంతకాలంగా తెలంగాణలో ఒక పొలిటికల్ సర్కస్ను తలపిస్తోంది. గత ప్రభుత్వ సిఫార్సు చేసిన పేర్లను గవర్నర్ తిరస్కరించడం, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను పంపడం, దీనిపై బీఆర్ఎస్ నేతలు కోర్టుకు వెళ్లడం చకచకా జరిగిపోయాయి. అయితే సుప్రీంకోర్టు జోక్యంతో సీన్ మారింది. అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్ పేరును చేరుస్తూ కేబినెట్ కొత్త తీర్మానం చేసింది. కానీ న్యాయపరమైన చిక్కుల వల్ల అది పెండింగ్లోనే ఉండిపోయింది. ఇటీవల సుప్రీంకోర్టు ఈ ప్రక్రియకు తమ అభ్యంతరం లేదని పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బంతి ఇప్పుడు రాజ్భవన్ కోర్టులో పడింది. ఒకవేళ ఏప్రిల్ 30లోపు గవర్నర్ నుంచి ఆమోదముద్ర పడకపోతే అజారుద్దీన్ తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అయితే రాజకీయాల్లో ఒక వ్యూహం ప్రచారంలో ఉంది. మే 1న ఆయనతో మళ్లీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి మరో 6 నెలల గడువును పొందే అవకాశం ప్రభుత్వం ముందుంది. కానీ ఇది నైతికంగా విమర్శలకు దారితీయడమే కాకుండా అక్టోబర్లోపు మళ్లీ ఇదే సమస్య రిపీట్ అవుతుంది. అందుకే ఈలోపే ఏదో ఒక రకంగా ఎమ్మెల్సీ ప్రక్రియను పూర్తి చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఒకవేళ గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే అజారుద్దీన్ మంత్రిగా సేఫ్ అవుతారు. లేదంటే క్రికెట్ పిచ్పై ఎన్నో క్లిష్టమైన బంతులను ఎదుర్కొన్న ఈ మాజీ కెప్టెన్ రాజకీయ పిచ్పై రాజ్యాంగబద్ధమైన డెడ్ లైన్కు క్లీన్ బౌల్డ్ కావాల్సిందే. ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయాల్లో అందరి కళ్ళు ఏప్రిల్ 30 పైనే ఉన్నాయి. అజారుద్దీన్ మంత్రి పదవి నిలబడుతుందా లేక 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుందా అనేది రాజ్ భవన్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.